మిత్రులారా, పత్రికా సోదరులకు నమస్కారాలు. ఈరోజు బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, ఆల్ ఇండియా ఓబీసీ జాక్, ఓయూ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తా ఉన్నాం. మేము గత 3 నెలలుగా సమగ్ర కులగణన జరపాలి, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి సిద్ధరామయ్య గారి చేత గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కామారెడ్డి దగ్గర కామారెడ్డి డిక్లరేషన్ రూపంలో ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటివరకు సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రయత్నం కానీ విధి విధానాలు రూపొందించడం విషయంలో కానీ రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి 3 నెలలు అయిపోయిన తర్వాత మేము ఉద్యమం చేసి 3 నెలలు అవుతుంది, వారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోతూ ఉన్నది. 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేస్తాము, 42% స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 7 నెలలు అయింది. 7 నెలలు అయిపోయిన తర్వాత నిన్న మొన్న మరి సచివాలయంలో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది, రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది అధికారులతోటి. ఏమని పెట్టిండ్రు? స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి, ఈ కులగణన సంబంధించింది మరి అవుతుందా కాదా, విధి విధానాలు రూపొందించండి, మరి జానరెడ్డి గారి సలహాలు తీసుకోండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక్కడే మాకు ఆందోళనకరమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 7 నెలల సమయాన్ని వృధా చేసి, సమయం లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి ఒక కుట్ర చేసి, కుతంత్రం చేసి, ప్రయత్నం చేసి జానరెడ్డి గారి సలహాలు తీసుకోవాలని చెప్పడం అనేది బీసీలకు సంబంధించిన అంశంలో జానరెడ్డి గారి సలహాలు ఎక్కడి? ఇదే జానరెడ్డి గారు 2004 నుంచి 2014లో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి అప్పటికే 33% ఉన్నటువంటి రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో వారు మంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వారు కనీసం కూడా నిష్క్రియాత్మకంగా వివరించడం వల్ల ఆ రోజు కొంతమంది బీసీ వ్యతిరేకులు 33% రిజర్వేషన్స్ వల్ల బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవ్వడం వల్ల అది 50% పరిమితి దాటుతూ ఉన్నది, కాబట్టి 50% పరిమితి లోపలనే వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. జస్టిస్ రోహిణి గారు బీసీలకు అనుకూలంగా తీర్పిచ్చారు. కానీ అదే బీసీ వ్యతిరేకులు మళ్ళీ హైకోర్టు ట్రిబ్యునల్ ఆశ్రయించారు. అప్పుడు జానారెడ్డి గారు, అడ్వకేట్ జనరల్స్ సరిగా వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు ట్రిబ్యునల్ 50% పరిమితి లోపే బీసీ రిజర్వేషన్ ఇచ్చుకోవాలి, తగ్గించుకోండి అని చెప్పేసి హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇదే జానారెడ్డి గారు కనీసం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దాన్ని హైకోర్టు యొక్క ట్రిబ్యునల్ తీర్పుని ఛాలెంజ్ చేయలేదు. అంటే ఎంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా జానరెడ్డి గారు చేసినారో చరిత్ర మనకు చెప్తున్నది. ఇదే వినయ్ కుమార్ గారు, పి శివశంకర్ గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరాగాంధీతో కలిసి ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి శివశంకర్ గారు, వారి కొడుకు వినయ్ కుమార్ గారు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. వినయ్ కుమార్ గారు, ఊ సాంబశివరావు గారు ఇద్దరు కలిసి, సామాజికవేత్త ఊ సాంబశివరావు గారు ఇద్దరు సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసారు, హైకోర్టు యొక్క ట్రిబ్యునల్ యొక్క తీర్పుని ఛాలెంజ్ చేశారు. కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మీనమేషాలు లెక్క పెట్టింది, బీసీలకు వ్యతిరేకంగా మరి వాళ్ళు వివరించడం వల్ల సుప్రీంకోర్టు చివరికి 2018లో హైకోర్టు యొక్క తీర్పుని అమలు చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 22% తగ్గడానికి ప్రధాన కారకుడు, ప్రధాన ముద్దాయి జానారెడ్డి గారు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, మీరు జానారెడ్డి గారు ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రో,
ఎవరైతే ఇలా 33% రిజర్వేషన్స్ పోవడానికి 22% తగ్గడానికి కారణమైనటువంటి జానారెడ్డి గారు ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తారు, ఏ రకంగా సమగ్ర కులగణన చేస్తారు, ఏ రకంగా ఎటువంటి చిక్కులు లేకుండా సమగ్ర కులగణన చేయడం కోసం వారు సలహాలు ఇస్తారు? ఏం సలహాలు ఇస్తారు? దీన్ని ఎట్లా అటకెక్కించాలో చెప్తాడు అధికారులకు. ఏం చెప్తాడంటే ఇది నిలవదా, టైం లేదు, ఇమీడియట్గా ఎలక్షన్స్ కొమ్మని అలా చెప్తాడు. అంతే తప్ప ఆయన సమగ్ర కులగణన చేయమని బీసీలకు న్యాయం చేయమని జానారెడ్డి గారు చెప్తారా? జానారెడ్డి గారి చరిత్ర చాలా స్పష్టంగా బీసీకి వ్యతిరేకమైన చరిత్ర ఉన్నది. కాబట్టి మీరు జానారెడ్డి గారు ఒకటా, మీరు జానారెడ్డి గారు వేరా, మీరంతా కావాలని చెప్పి దీనికి గందరగోళం నిర్ణయిస్తారా అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఇంకా ఇప్పటికైనా మీరు జాతీయ స్థాయిలో కూడా చెప్పినారు. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా సమగ్ర కులగణన చేస్తాము, మేము దేశం అంతటా 50% రిజర్వేషన్స్ పరిమితిని ఎత్తేస్తాము, బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి వాళ్ళు రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని చెప్తున్నటువంటి సందర్భము. ఇదే బీహార్లో, కర్ణాటకలో చాలా గొప్పగా వాళ్ళు సమగ్ర కులగణన చేసుకున్నారు. ఇదే సిద్ధరామయ్య గారు కర్ణాటకలో సమగ్ర కులగణన చేసి ఉన్నారు. ఇదే కేసీఆర్ గారు ఈ మన రాష్ట్రంలో గతంలో మరి ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వేను చేసి మరి ఒక్క రోజులోనే మొత్తం సమగ్ర కుటుంబ సర్వేను చేయడం జరిగింది. ఒక అనుభవం ఉంది మనకు. కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఒకటే రోజులో చేసిండ్రు. కాబట్టి మీరు కామారెడ్డిలో 6 నెలల్లో టైం బౌండ్ పెట్టుకొని 6 నెలల్లో మీ అధికారం రాగానే సమగ్ర కులగణన చేసి 42% రిజర్వేషన్స్ను బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థల్లో 22,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇలా 7 నెలలు దాడుతున్నప్పటికీ మరి ఇవాళ మళ్ళీ నిద్రలేసినట్లుగా ముద్దు నిద్ర నటించి ఇలా నిద్రలేసినట్టుగా ఏదో బీసీల కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి లీకులు ఇచ్చి మీ పేపర్లలో రాయించుకొని మీ మీడియాలో రాయించుకొని ఇవాళ బీసీలని గందరగోళ పెట్టే పరిస్థితి నేను ప్రయత్నం చేస్తున్నా. నేను నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్లుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉంది. వారు బీసీల యొక్క రాజకీయ అవకాశాలు దెబ్బేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా మేము భావిస్తున్నాము. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇమీడియట్గా సమగ్ర కులగణన కోసము జానారెడ్డి సలహాలు కాదు మేము డిమాండ్ చేస్తున్నాము. జానారెడ్డి సలహాలు కాదు, జానారెడ్డి సలహాలు బీసీలకు వ్యతిరేకంగా ఇస్తున్న సలహాలు. ఎట్లా దీన్ని పోస్ట్ పోన్ చేయాలి, ఎట్లా హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావాలి, ఎట్లా ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉండాలి, ఎట్లా ప్రైవేట్ వ్యక్తులతో ప్రోత్సహించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎట్లా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి జానారెడ్డి గారు సలహాలు ఇస్తారు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను, మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు న్యాయం చేయాలని ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్స్ని స్థానిక సంస్థలు ఇవ్వాలనుకుంటే, సమగ్ర కులగణన చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు జానారెడ్డి సలహాలు కాదు, మా ప్రొఫెసర్ సింహాద్రి గారు జీవితమంతా సామాజిక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సింహాద్రి గారిని వారి సలహాలు తీసుకోండి. అట్లాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు మరి వారు కూడా సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, జస్టిస్గా పనిచేసిండు, న్యాయ కోవిదుడు, వారి యొక్క సలహాలు తీసుకోండి. అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారు వారు కూడా సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిండ్రు, అట్లాగే జస్టిస్గా పనిచేసిన రిటైర్డ్ జడ్జి గారు కాబట్టి వారికి దీంట్లో అవగాహన ఉంటుంది, న్యాయశాస్త్ర కోవిదుడు కాబట్టి వారి యొక్క సలహాలు తీసుకోండి. అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారి యొక్క సలహాలు తీసుకోండి. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం, ఒకటి డిమాండు, మీరు ఇమీడియట్గా సమగ్ర కులగణన చేయండి, 42% రిజర్వేషన్స్ ఇవ్వండి. జానారెడ్డి సలహాలు కాదు, నిపుణుల కమిటీకి మా ప్రొఫెసర్ సింహాద్రి గారు, అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, జస్టిస్ చంద్రకుమార్ యొక్క సలహాలు తీసుకోవడం కోసము నిపుణుల కమిటీకి వారి ఆధ్వర్యంలో వేయండి. ఏదైతే సామాజిక శాస్త్రవేత్తలైనటువంటి న్యాయ కోవిదులైనటువంటి ప్రొఫెసర్ సింహాద్రి గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారిని దీనికి న్యాయ నిపుణులుగా దీనికి కమిటీకి మరి వారి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీకి వేయాలని చెప్పేసి అప్పుడు మాత్రమే మీరు చెప్పే విషయాల్ని నమ్ముతారో మా ప్రజలు. లేకపోతే ఖచ్చితంగా మేమంతా కూడా భవిష్యత్ కార్యాచరణని త్వరలో ప్రకటిస్తాము. మీరు రిప్లై ఇవ్వండి మాకు, మేము బహిరంగ లేఖ విడుదల చేస్తా ఉన్నాము అన్ని సంఘాలుగా. రేపు మీరు కనుక రిప్లై ఇవ్వకుండా మా నిపుణుల కమిటీని మా సామాజిక న్యాయ కోవిదులతో వేయకుండా మీరు జానారెడ్డి గారితో వేస్తామంటే మాత్రము మా గొంతును ఒక కషాయానికి మరి మమ్మల్ని అప్పయిపోయినట్లు తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఇమీడియట్గా నిపుణుల కమిటీని వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణ మీరు అట్లాగే మరి టైం పాస్ చేసే కార్యక్రమాన్ని, దీన్ని అటకెక్కించే కార్యక్రమాన్ని చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మన నిరుద్యోగుల పక్షాన ఎట్లా కొట్టాడినామో చూసిండు మీరంతా. మా బీసీ సంఘాలుగా సెక్రటరీ ముట్టడిని కూడా చేయడం జరిగింది, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ ముట్టడి కూడా చేయడం జరిగింది.
మేము ఈ సమగ్ర కులగణన కోసము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాము అని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. ఇది మా జీవన్మరణ సమస్య. ఈ సమగ్ర కులగణన అనేది మా జీవితాన్ని మారుస్తుంది, మా బిడ్డల భవిష్యత్తు మారుస్తుంది, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంది, మాకు రిజర్వేషన్లు వస్తాయి. స్థానిక సంస్థలే కాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్స్ పెరుగుతాయి. కాబట్టి మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, మరి ఐటీ ఇంజనీర్సు, మరి మా పిల్లలు అవుతారు. కాబట్టి ఎంఆర్ఓలు, ఆర్డీఓ లాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి టీచర్లుగా రకరకాల మరి చదువుకున్నటువంటి బిడ్డలకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాకు ఇమీడియట్గా విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్స్ పెరుగుతాయి. సమగ్ర కులగణన జరిగితే సమగ్ర కులగణన అనేది మాకు ఏకీ రస్తా ఒకటే మా లక్ష్యము. మొత్తం బీసీ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తాము. సమగ్ర కులగణన మీరిచ్చినటువంటి హామీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, మీరు కామారెడ్డిలో చెప్పారు, మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలుపరచాలని చెప్పేసి దానికోసము మా బిడ్డల భవిష్యత్తు కోసము మా బిడ్డలు మేము ఇంకా ఎన్ని రోజులు గొర్రెలు కాయాలి, ఎన్ని రోజులు మేము బర్రెలు కాయాలి, మేము ఎన్ని రోజులు మంగలి పని చేయాలి, ఎన్ని రోజులు మేము కుమ్మరి పని చేయాలి, ఎన్ని రోజులు మేము రైతులుగా మేము జీవోత్సవాలుగా బతకాలి, మేము రావద్దా మెయిన్ స్ట్రీమ్కి, మా పిల్లలు రావద్దా? ఇప్పటికే మా తరాలన్నీ కూడా 3-4 తరాలు ఇప్పటికే 100,000 సంవత్సరాల నుంచి కూడా మేము నష్టపోయినాము ఈ వర్గాలు. కాబట్టి మీరు ఈ వర్గాల నుంచి మా పిల్లలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కనీసం నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుపడాల్సి ఉంది. మా బిడ్డల భవిష్యత్తు కోసము మేము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పుడు